వెల్కమ్ టు ఏటీవీ. మొత్తానికి 7 విడతలుగా సాగిన ఎన్నికల ఫలితాలు కాసేపట్లో వెలువడబోతున్నాయి. ఈ ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎలా ఆస్వాదిస్తున్నారు అనేది బీజేపీ యువ నాయకులు యశస్వి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్ నమస్తే. ఎలా తీసుకుంటున్నారు రిజల్ట్? అంటే ఈసారి ఇప్పుడు 8 సీట్లలో మన పార్టీ ఇప్పుడు లీడింగ్లో ఉంది. ఇది ఒక హిస్టరీ అనుకుంటున్నాం మేము. ఎందుకంటే 4 ఎమ్మెల్యేలు 4 ఎంపీలు ఉన్నప్పుడే చుక్కలు చూపించి బీఆర్ఎస్ పార్టీ పవర్ని దింపి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని బదలాం చేసి పవర్లోకి వచ్చారు. ఈసారి 8 ఎంపీలు మన భారతీయ జనతా పార్టీ గెలుస్తారు. నాకు తెలిసి ఇంకొక 2 కూడా బార్డర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా గెలుస్తారు. ఈ 10 సీట్లతోని తెలంగాణలో నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ స్టేట్లో పవర్లోకి వచ్చే విధంగా మేమందరం పనిచేస్తాం. అండ్ 4 ఎంపీలు ఏం చేసినారో మీరు అందరు చూసారు. ఈసారి 8 మంది ఎంపీలు వస్తున్నారు కాబట్టి ఇంకా ముందుకు వచ్చే వేరే ఎన్నికలు అన్నింటిలో బీజేపీ గెలుస్తుందని మేము ఆశిస్తున్నాము. అండ్ ఈ విక్టరీ నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి మళ్ళీ చేస్తుంది. సో వీళ్ళందరూ కలిసి బీజేపీ అగెన్స్ట్గా ఏదైతే పెద్ద కూటమి ఫామ్ చేసిరో వాడి సీట్లు కొన్ని పెరిగినాయి. అంత మాత్రమే కాంగ్రెస్కి ఇక్కడ హ్యాపీ అవ్వాల్సింది ఏం లేదు. సీట్లన్నీ వాళ్ళకి తగ్గినాయి. ఈ స్టేట్లో పవర్ వచ్చినా కూడా కానీ బీజేపీకి ఇక్కడ 8 సీట్లు ఎమ్మెల్యేలు ఉండే, అయినా కూడా ఈసారి ఇంత రికార్డు కాంగ్రెస్కి ఈక్వలెంట్కి ఇంకా ఎక్కువ వచ్చినాయి. సో ఇది ఒక రికార్డు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ముందుకెళ్తూ. మీరు ఎన్డీఏ ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం ఏమవుతుందో. సో ఈ తెలుగు స్టేట్స్లలో బీజేపీకి ఉన్న సపోర్ట్ కానీ అండ్ ఎలా ఉందో అందరం చూస్తున్నాం. ఇంకా ముందుకెళ్తూ భారతీయ జనతా పార్టీనే తెలంగాణలో నెక్స్ట్ ఒక ఆపోజిషన్ లాగా ఫామ్ అయిపోయింది అండ్ ముందుకెళ్తూ పవర్లకు కూడా వస్తుంది. ఓకే, ఉన్న తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే వన్ సైడ్గా అక్కడ ఏపీలో ఎన్డీఏ కూటమికి వస్తుంది, ఇక్కడ మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ హోరాహోరీ కొనసాగుతుంది. అంటే ఇక్కడ ఎందుకు ప్రభావం చూపలేదంటారు అంతగా? అంటే ఎవరు ప్రభావం చూపలేదంటారు? మోదీ మానియా అని ఇక్కడ ఎందుకు ప్రభావం చూపలేదు? అక్కడ ఎన్డీఏ వన్ సైడ్గా వెళ్తుంది, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా వన్ సైడ్గా లేదు. అంటే మీరు అసెంబ్లీ ఎన్నికలలో ఇప్పటికీ గ్యారంటీ, కాంగ్రెస్ గ్యారంటీ ప్రజలు నమ్ముతున్నారా? అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్టుంటే వాళ్ళకి 63 సీట్లు దగ్గర వచ్చినాయి, మాకు 8 సీట్లు వచ్చినాయి. అక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ మాకు 8+ సీట్లు వస్తున్నాయి ఇప్పుడు ఎంపీ సీట్లు. అట్లా చూసుకుంటే బీజేపీకి ఇది చాలా పెద్ద సక్సెస్ తెలుగు స్టేట్స్లో. ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ పవర్లకు దిగడానికి మెయిన్ కారణం భారతీయ జనతా పార్టీకి ఉన్న 4 ఎంపీలు, మనకున్న ఎమ్మెల్యేలు, మనకున్న పార్టీ క్యాడర్. ఎలాగైతే భారతీయ జనతా పార్టీ కానీ ఎట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వము ఏవైతే తప్పులు చేసినాయో, కేసీఆర్ ఏవైతే తప్పులు చేసినాయో అవన్నీ బయటపెట్టి చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా బీజేపీని బదలాం చేసి పవర్లోకి వచ్చింది. అండ్ ఇప్పుడు ఇదైతే 8 సీట్లు ఉన్నాయో దీంతోపాటు మేము కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్యారంటీ, ఇప్పుడు 6 గ్యారంటీలలో ఒకటేదో అమలు చేసినారు. 5 గ్యారంటీలు ఏమైనాయి అని క్వశ్చన్ అడుగుతూ ఇప్పుడు మొన్ననే మేము అడిగినాం 5 గ్యారంటీలు అంటే 5 బియర్ బ్రాండ్లు ఏదో కొత్తవి తీసుకొచ్చి అదే చూపిస్తున్నారు పబ్లిక్కి. సో మిగతా 5 గ్యారంటీలు ఇవి బ్రాండ్స్ తీసుకోవచ్చు గ్యారంటీస్. అంటే ఇప్పుడు మా తెలంగాణ ప్రజలకు కనిపిస్తున్నాయి 5 కొత్త బియర్ బ్రాండ్లే కనిపిస్తున్నాయి. మరి మిగతా 5 గ్యారంటీలు ఏమైనా 6లో ఒకటి చేస్తే కాదు కదా. అండ్ 420 హామీలు ఇచ్చినారు, దాంట్లో ఏమైంది? యువతకు జాబ్స్ ఇస్తున్నారు. ప్రతి మినిస్టర్, ప్రతి సీఎం కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ పిల్లలకి వచ్చినాయి జాబ్లు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు బయట. మరి మా తెలంగాణ యువతకు ఏమైంది అని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఇవాళ ప్రశ్నిస్తుంది. ఓకే, మొన్నటి వరకు చూసుకున్నట్టయితే ఎలక్షన్ కోడ్ అంటూ కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు రేపటి నుండి అయితే ఎలక్షన్ కోడ్ ఉండే అవకాశం లేదు. బీజేపీ పార్టీ ఈ 6 గ్యారంటీల మీద ఎలా పోరాటం చేయబోతుంది? ఆల్రెడీ మేము 100 రోజులు అని ఆగినాము. రేవంత్ రెడ్డి గారు 9 డిసెంబర్ రోజు నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, మీ లోన్లన్నీ మాఫీ చేస్తాను. గ్యారంటీలు అన్నాడు, ఎలక్షన్ కోడ్ అన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రేపటి నుంచి ఉండదు కాబట్టి ప్రతిరోజు మేము వాళ్ళని బయటికి తెప్పించి మా గ్యారంటీలు ఏమైనా నేను క్వశ్చన్ చేస్తాము. ఏదైనా వాళ్ళకి మనకు చేయలేదు, ఆల్రెడీ మాకు ప్రామిస్ చేసి చేయలేదు ఉంటే వాళ్ళ యువతకు చూసుకున్నట్టయితే నిరుద్యోగ భృతి అని చాలా హామీలు ఇచ్చారు. నిరుద్యోగ అభివృద్ధి అన్నారు, స్కూటీలు ఇస్తున్నారు యువత ఉమెన్కి ఏమి ఇస్తా అన్నారు, అట్లాగే మన డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అన్నారు. ఇవన్నీ ఇప్పటివరకు ఏమి ఇవ్వలే. అందుకే మేము ఎవ్రీ రోజు ప్రశ్నిస్తాం, ధర్నాలు చేస్తాం, అసెంబ్లీ ముట్టడి చేస్తాం. మా బీజేవైఎం ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు సేవల మహేందర్ గారు ఉన్నారో, ఉద్యమకారుడు, ఎప్పటి నుంచో ఏబీవీపీలో కానీ పనిచేస్తున్నాడు, వారి స్ఫూర్తితోని మేము అన్ని కాంగ్రెస్ ఏదైతే తప్పులు చేస్తుందో అవన్నిటిని బయట పెడతాం. అలాగే గ్యారంటీస్ గురించి ప్రశ్నించి నెక్స్ట్ టైం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడానికి మేమందరం ప్రయత్నిస్తాం. ఓకే, అంటే ఇప్పుడు గెలవబోతున్న 8 నుంచి 10 సీట్లు ఎంపీ సీట్లు గెలవబోతున్న యువత పాత్ర, ముఖ్యంగా భాజపాలో యువత పాత్ర ఎలా ఉందంటారు? అంటే ప్రతి యువత ఒకటే ప్రశ్నిస్తుంది, మోదీ గారు ఏం చేసినారన్నది మాకు వచ్చింది. మోదీ గారు ఎట్లయితే ఇండియాని ఎట్లా తయారు చేసినాడో, ఎన్ని జాబ్స్ పెరిగినాయో, ఇండియాకి ఎట్లయితే రెస్పెక్ట్ వచ్చిందో బయట, ప్రతి ఒక్క యువకుడు బయటకెళ్ళి బయట దేశంలో చదువుకుంటే ఒక్కరోజు మిస్సింగ్ అయితే పట్టుకొని తీసుకొస్తున్నారు. ఒక ఇండియన్ అంటే ఒక రెస్పెక్ట్ పెరిగింది. అది ఎవరి వల్ల పెరగలేదు, మోదీ గారి వల్లనే పెరిగింది. ఇప్పుడు అంతర్జాతీయ క్షేత్రంలో మోదీ గారు వెళ్తే, ముందు ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్తే రెస్పెక్ట్ ఉండేది కాదు. ఇప్పుడు మోదీ గారు వెళ్తే ప్రతి దేశ ప్రధానమంత్రి చూస్తున్నాడు. రష్యా ఇంకా యుక్రెయిన్ మధ్యలో వార్ అయితే మోదీ గారు ఏమంటారని మొత్తం
ఒక్క ఫోన్ కాల్తో ఆపిన ఒక్క ఫోన్ కాల్తో ఆపిండు, వార్ ఆపి మన ఇండియన్స్ అందరినీ సేఫ్గా ఇండియాకి తీసుకొచ్చిండు. అది ఎవరు చేయలే ఇప్పటి వరకు. సో ఒక యువకుడికి ఒక భారతదేశంలో పుట్టిన యువకుడికి రెస్పెక్ట్ చాలా పెరిగింది. నేతన్యాహు లాంటి దేశాధ్యక్షులు కూడా మోకరిల్లం జరిగింది మోడీ ముందట. అంటే నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు ఇన్నోవేటివ్ ఇండెక్స్ అని ఉంటుంది. చాలామంది ఇండియన్స్ సైంటిస్టులు కానీ ఇక్కడ పేటెంట్స్ చేసి బయట దేశాలకు వెళ్ళి అక్కడ అమ్ముకోవడం అయింది. ఎందుకంటే ఇండియాలో ఏది తయారు చేసినా కూడా ఎవడో ఒకరు కాపీ కొట్టేసి పేటెంట్స్కి ఒక ఇదనేది లేకుండే. ఈసారి దాన్ని చాలా ఫాస్ట్గా ఒక 40 డేస్లోనే ఎవరైనా ఒక పేటెంట్ కానీ తీసుకోవచ్చు. అలాగే స్టార్టప్స్కి ఎలాగైతే లోన్స్ ఇస్తున్నాడో, ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు లోన్స్. ఒక యువకుడు రేపు కాలేజ్ బయటకు వచ్చి నేను ఒక స్టార్టప్ చేస్తున్న, జొమాటో, స్విగ్గీ, భారత్ పే, ఫోన్పే ఇవన్నీ ఎడికెళ్ళి వచ్చినాయి, మోదీ ప్రభుత్వంలోనే వచ్చినాయి కదా. సో మన దేశంలో కాకుండా యూపీలో మిడిల్ ఈస్ట్లో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది. గతంలో ఇది లేదు. అంటే ఇప్పుడు రూపీ అన్నది మొత్తం వరల్డ్లో యాక్సెప్ట్ చేస్తారు ఫ్యూచర్లో. ఇప్పుడు ఆల్రెడీ మిడిల్ ఈస్ట్లో యాక్సెప్ట్ చేస్తారు. రష్యా నుంచి కూడా ఏదైతే ట్రేడ్ అవుతుందో అది ఇండియన్ రూపీలోనే అవుతుంది. మార్క ద్రవ్యం కూడా రూపీస్లో జరుగుతుంది, గతంలో డాలర్లో జరిగేది కదా. అవును. సో దానివల్ల మీకు చెప్పొచ్చు మోదీ గారు ఏం చేసినారు, మన ఇండియన్ ఎకానమీ ఏ వైపుగా పోయింది. ఇండియన్ పాస్పోర్ట్తో ఎన్ని కంట్రీస్లో వీసా ఫ్రీగా డైరెక్ట్గా వెళ్తున్నాం. ముందు ఎలా ఉండే, ఇండియన్ పాస్పోర్ట్కి వాల్యూనే లేకపోతుండే. ఇవాళ ఇండియన్ సిటిజన్షిప్ కోసం పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, బయట ఉన్న దేశాలు, మన బయట పక్కనున్న దేశాల నుంచి చాలామంది వాపస్ వస్తున్నారు. ఎందుకంటే మన పాస్పోర్ట్కున్న వాల్యూ అది మోదీ గారు చేసిన ఘనత అని మేము అంటున్నాం. ఓకే, 550 సంవత్సరాల హిందువుల కల్లా రామ మందిర నిర్మాణం. అతి ఎక్కువగా సీట్లు ఉన్న యూపీలో చూసుకున్నట్టయితే 80 సీట్లకు పైగా ఉన్న యూపీలో చూసుకున్నట్టయితే సీట్ల సంఖ్య తగ్గుతుంది. ఎందుకంటారు? అంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒకటి కొత్తగా స్టార్ట్ చేశారు, బీజేపీ పార్టీని బదలాం చేయడం ఏదైతే స్టార్ట్ చేసినారు. కానీ యూపీలో ప్రతి యువకుడికి కానీ ఒక నిరుద్యోగుడికి కానీ తెలుసు యూపీలో టూరిజం ఎంత పెరిగింది. అయోధ్య రామ మందిరం నిర్మాణం చేయడం ఒక హిందూకి కళ, కానీ అక్కడున్న ముస్లిమ్స్కి కూడా జాబ్స్ వచ్చినాయి. అలాగే యూపీ మొత్తంలో ఎన్ని టెంపుల్స్ని డెవలప్ చేసిర్రు. యూపీలో ప్రతి డిస్ట్రిక్ట్లో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అని చెప్పి యోగి గారు తీసుకొని యూపీ ఏదైతే ఉందో మోస్ట్ పాపులేటెడ్ మన స్టేట్ మన కంట్రీలో, అక్కడున్న వాళ్ళు బాగుపడితేనే స్టేట్ జీడిపి బాగుపడుతుంది అనేది అయితే తీసుకున్నారో, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అని తీసుకొని ఎలా అయితే చేస్తున్నారో, మొత్తం భారతదేశంలో మిల్లెట్స్ అతి ఎక్కువ వస్తున్నాయి అంటే యూపీ నుంచే వస్తున్నాయి. యూపీ మోడల్ అన్నది ప్రతి స్టేట్కి ఒక రోల్ మోడల్ లాగా యోగి గారు డిజైన్ చేసినారు. కానీ ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒక 50 సీట్స్ అన్న బీజేపీకి ఈసారి వస్తాయని చెప్పేసి, ఎన్డీఏ ప్రభుత్వంకి యూపీలో వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, కాంగ్రెస్ ప్రధాన అంశంగా అంటే బీజేపీ గిన వస్తే రాజ్యాంగం రద్దు అవుతుంది, రిజర్వేషన్లు రద్దు అవుతాయి. ఈ రామ మందిర విషయంలో ఓట్ల కోసం దేవుని ఫోటో పట్టుకొని అక్షింతలు పట్టుకొని ఎందుకు వెళ్తున్నారు, మీరు చేసిన అభివృద్ధి చెప్పుకుంటూ వెళ్ళొచ్చు కదా అని కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపించింది. అంటే 22 జనవరి ఈ ఇయర్లో ఏదైతే అయిందో అది ప్రతి హిందూకి అదొక ప్రౌడ్ విషయం అన్న. 500 సంవత్సరాల తర్వాత ఒక హిందూ చిరకాల స్వప్నం, ఎవరు ఊహించలేదు. పీస్ఫుల్గా ఒక్కరు కూడా చనిపోకుండా ఇక్కడ కడుతూ నెక్స్ట్ ఫ్యూచర్లో మాస్క్ కూడా ఏదైతే కడతామని ప్రామిస్ చేసినారు. అదొకటే కాదు, 60 5-స్టార్ హోటల్ వస్తున్నాయి, 25 స్కూళ్ళు వస్తున్నాయి, 4 యూనివర్సిటీలు, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ వస్తున్నాయి. అక్కడ అయోధ్యలో రామ మందిరం ఒకటే కాదు నిర్మాణం అయింది. ఆ రామ మందిరం వల్ల ఇవాళ 5 లక్షల మంది రోజు ఆ టెంపుల్కి వెళ్తున్నారు. దానివల్ల టూరిజం పెరిగింది. అలాగే ఇవన్నీ అంతర్జాతీయమైన క్షేత్రంలో యూపీలో అయోధ్య అనే ఒక చిన్న నగరం ఇవాళ కనిపిస్తుందంటే అది మోదీ గారు చేసింది పీస్ఫుల్గా. ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని గవర్నమెంట్స్ అక్కడ రైట్స్ అయినాయి, ఇవన్నీ అయినాయి. ఇక్కడ ఏం కాకుండా సుప్రీంకోర్టు తీర్పుతో సైలెంట్గా వాళ్ళు కట్టిపడేసారు. ఇది మోదీ గారి స్ట్రెంగ్త్, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం స్ట్రెంగ్త్ అది. ఓకే, 370 ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని కొందరు నాయకులు అయితే మేము గిన వస్తే మాత్రం 370 ఆర్టికల్ను మళ్ళీ తీసుకొస్తామని చెప్తున్నారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఇక్కడ మనం బయట ఉండి మాట్లాడడం చాలా ఈజీ అన్న. కాశ్మీర్కి వెళ్ళి ఒక ముస్లిం మహిళనన్న, ఒక ముస్లిం యువకుడిని అడిగితే చెప్తాడు ముందు వాళ్ళకి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది. ఒక్కొక్కరికి రోజు 5,000 కూలీ వస్తుంది. ఎందుకు ఇంతమంది వెళ్ళగలుగుతున్నాం? మనం చిన్నప్పుడు ఎప్పుడు ఊహించుకోలే కాశ్మీర్కి వెళ్ళి వెకేషన్ చేసుకుంటామని. ఇప్పుడు మొత్తం టెర్రరిస్ట్ క్షేత్రాలు ఏవైతున్నాయి అన్ని ఖతం చేసినారు వాళ్ళందరూ. మూవీస్ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతుంది అన్న. ఇప్పుడు ఎన్ని 5-స్టార్ హోటల్ వస్తున్నాయి, ఎన్ని స్కూల్స్ వస్తున్నాయి, ఎన్ని యూనివర్సిటీస్ వస్తున్నాయి. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఇవాళ మన బీజేపీకి సీట్స్ కూడా వస్తున్నాయి అక్కడ. సో బీజేపీ కాశ్మీర్కి బీజేపీ ఫామ్ అయిందే ఆర్టికల్ 370 మేము రద్దు చేస్తామని చెప్పి నినాదంతో. ఈసారి మేము చేయగలిగినామంటే అది మా అదృష్టం. అండ్ ఇది అయిన తర్వాత డెవలప్మెంట్ ఏదైతే అయిందో బయట ఉండి ఈ మీడియా ఛానల్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైతే నడుస్తుందో అదంతా ఫేక్. మీరు ఇక్కడ కాశ్మీర్కి వెళ్ళి అక్కడ ఒక యువకుడి కన్నా ఒక మహిళ కానీ ఎవరిని అడిగినా, ముస్లింలకు అడిగితే వాళ్ళే చెప్తారు ఇవాళ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది.
మాకెట్లాగైంది అని. ఓకే, అంటే మొత్తానికైతే మెజారిటీ దిశగా బీజేపీ వెళ్తుంది. ఈ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కీలక అంశాలు అంటే చాలా ఇప్పుడు ముందు సవాళ్ళు చాలా ముందున్నాయి. అంటే ఈ కీలక అంశాలు ఎటువంటి రాబోతున్నాయి బిల్లులో? అన్న, మేము ఏదైతే ప్రామిసెస్ చేసినామో అవన్నీ ఈసారి అయిపోతాయి. ఇంకా మీరు కొన్ని రానున్న రోజుల్లో మీరు చూస్తారు. 2047 వికసిత్ భారత్ ఏదైతే మోదీ గారు ఏదైతే డిజైన్ చేసినారో ఆ విజన్ మీద మోదీ గారు భారతీయ జనతా పార్టీయే కాదు భారతదేశం మొత్తం అటే నడుస్తుంది. అండ్ 2047లో ఏదైతే ఇండియాని ఎలాగైతే చూడాలనుకుంటున్నారో, మొన్న 48 hours మోదీ గారు మెడిటేట్ చేసి ఏదైతే పత్రం రిలీజ్ చేశారో అది మనందరికీ ఇన్స్పిరేషన్. మనందరం డ్రీమర్స్ లాగా డ్రీమ్ చేయాలి. ప్రతి భారతదేశ పౌరుడు డ్రీమ్ చేస్తూ ఉండి భారతదేశంని పైకి తీసుకెళ్లాలనేది అయితే పత్రం రిలీజ్ చేశారు మోదీ గారు. అది ప్రతి భారతీయుకి అది ఒక ఇన్స్పిరేషన్. సో పాలిటిక్స్ని పక్కన పెడితే మోదీ గారు లాంటి నాయకుడు వివేకానందుడి తర్వాత మోదీ గారు ముందుకు వచ్చినారు. మనకొక ఇన్స్పిరేషన్ లాగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పింది మన దేశంని పైకి తీసుకెళ్దామని, భారతదేశంలో ఇండియన్స్కి రెస్పెక్ట్ వరల్డ్లో చేద్దామని. సో అటే ఆ డైరెక్షన్లో మేమందరం నడుస్తాము. పార్టీలకు అతీతంగా మోదీ గారిని సపోర్ట్ చేసిన వాళ్ళు ఇవాళ చూస్తున్నాం. బీజేపీకి ఎట్లా ఓట్ బ్యాంక్ తెలంగాణలో కానీ, తమిళనాడులో 17-18% ఇంక్రీజ్ అయింది, కేరళలో ఎట్లాగైంది, ఒరిస్సాలో క్లీన్ స్వీప్. నవీన్ పట్నాయక్ గారు ఒక లెజెండరీ లీడర్, వారిని కూడా వద్దని ఈసారి భారతీయ జనతా పార్టీకి ఎట్లయితే సపోర్ట్. ఢిల్లీలో 7 seats కేజ్రీవాల్ గారిని లోపలేసి వాళ్ళు ఇంత బదలాం చేసిండు బీజేపీ గవర్నమెంట్. ఇవాళ ఏమైందో మనం చూస్తున్నాం. సో భారతదేశ పౌరులందరూ చాలా క్లియర్ ఉన్నారు, మోదీ గారే మా ప్రధాని కావాలని. కానీ ఒకటి మీరు అన్నట్టు ఎట్లయితే కొంచెం బదలాం చేసినారు, వీళ్ళంతా రాజ్యాంగంని మార్చేస్తారు, ఇవన్నీ చేస్తారని, దానివల్ల కొన్ని సీట్లు తగ్గినాయని మేము అట్లా అనుకుంటున్నాం. ఓకే, మొత్తానికంటే ఒక యువ నాయకులుగా అంటే మీరు చెప్పే యూత్కు ఇచ్చే సందేశం ఏంటంటారు? యూత్కి ఇచ్చే సందేశం ఒకటే అన్న, మన భారతదేశము చాలా ముందుకి బీజేపీ గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వంలో మోదీ గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది. ప్రతి స్కీమ్ని మేము ఇంటింటికి యువకులకు ఏం చేస్తున్నాడో అదంతా కూడా మేము కూడా కార్యకర్తల్లాగా కష్టపడి వికసిత్ భారత్ వైపు మోదీ గారు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక వికసిత్ భారత్ అంబాసిడర్ లాగా మనం ఏం చేయగలుగుతామో ప్రతి యువకుడు చూసుకుంటే జాబ్స్ కానీ, స్టార్టప్ నాకు ఒక ఐడియా ఉంది దానిలో ఫండింగ్ ఎలా వస్తుంది కానీ, ముందుకెళ్తూ ఒక యువకుడికి కావాల్సిన అన్నీ ఒక పాత అంతా దానిలో డిజైన్ చేశారు. అదొకటే కాదు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే 37 years తర్వాత దాన్ని మార్చినారు, అది రెవల్యూషనరీ. దానివల్ల చాలా మార్పులు వస్తాయి. ఇవాళ హార్వర్డ్, స్టాన్ఫర్డ్ ఇట్లాంటి యూనివర్సిటీస్ కూడా భారతదేశం వైపు చూసి ఇక్కడికి వచ్చి మేము యూనివర్సిటీ పెట్టుకుంటాము అని చెప్తున్నాయంటే, ఇండియా ఏదైతే విశ్వగురు అని ముందు అంటునే వాళ్ళో ఇప్పుడు ముందుకెళ్తూ ఇండియానే విశ్వగురు అవుతుంది. సో ఈ సక్సెస్ స్టోరీలో మీరందరూ పార్టిసిపేట్ చేసి మన అన్నిటినీ బాగా స్కీమ్స్ని యూజ్ చేసుకొని ముందుకెళ్ళాలని నా రిక్వెస్ట్. ఓకే, కాంగ్రెస్ విషయానికి వస్తే 6 గ్యారంటీలతోటి మొత్తానికి గట్టెక్కింది. కాకపోతే ఈ గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కాళేశ్వరం ఆ కేసు ఎటుపోయింది. ఇప్పుడు ప్రధానంగా ముందుంది ఫోన్ ట్యాపింగ్. దాన్ని ఎలా చూస్తారు? అసలు కాంగ్రెస్ దీన్ని సవాల్గా తీసుకునే అవకాశం ఉందా? సిబిఐకి అప్పగించే అవకాశం ఉందంటారు? వీళ్ళేమో ఇన్ని రోజులు మన నోటుకి ఓట్ అని చెప్పి ఆయనను పట్టుకున్నారు. వీళ్ళేమో పవర్లకు రాగానే ఇమీడియట్గా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి వీళ్ళని పట్టుకున్నారు. మేము ఇద్దరికి ఒకటే అడుగుతున్నాం, 2 కేసులు సిబిఐకి అప్పచెప్పండి. ఎవరు తప్పో ఎవరి న్యాయమో మేము చూస్తాం. మీరు ఇన్ని రోజులు అన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది కదా, మరి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి అన్నాడు కదా నేను సీఎం అయితే సిబిఐకి అప్పచెప్తాను. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అప్పచెప్పట్లేదో మేము ప్రశ్నిస్తున్నాం. అంటే తెర వెనుక దోస్తీ నడుస్తుందంటారు? అంటే వీళ్ళు ఇక్కడ వీళ్ళని సేవ్ చేయండి, నన్ను ఇక్కడ నువ్వు సేవ్ చేయి, నేను ఇక్కడ నిన్ను సేవ్ చేస్తా అని ఇద్దరు ఆల్రెడీ దోస్తీలో ఉన్నారు, అది క్లియర్ ఉంది. సో మొత్తానికైతే ఎన్ని సీట్లు రాబోతుంది దేశవ్యాప్తంగా? దేశవ్యాప్తంగా ఎంబీఏ ప్రభుత్వం 330 సీట్ల కంటే ఎక్కువ వస్తాయని మేము ఆశిస్తున్నాం. అండ్ బీజేపీ సోల్గా 290 ఏదైతే మెజారిటీ ఉందో ఆ మెజారిటీని రీచ్ అవుతుంది. అలాగే తెలంగాణలో 10 సీట్ల కంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీకి డబుల్ డిజిట్ వస్తుంది. అది చాలా హిస్టారిక్. తెలంగాణ లాంటి స్టేట్లో బీజేపీకి 10 సీట్లు రావడం, ముందుకెళ్తూ 4 ఎంపీలు ఉన్నప్పుడే చుక్కలు చూపించి గవర్నమెంట్ని దింపినాం. ఈసారి 10 సీట్లు ఉంటే మేము ఏం చేస్తామో మీరు అందరూ చూస్తారు. ఓకే, ఫైనల్గా చెప్పండి, డబల్ డిజిట్ మీరు అన్నట్టు డబల్ డిజిట్ వచ్చినట్టయితే కేంద్ర మంత్రి పదవులు గతంలో చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి గారు ఒకటే పదవి వచ్చింది, ఇప్పుడు ఎన్ని పదవులు వచ్చే అవకాశం ఉంది? ఏ రకంగా తెలంగాణ అభివృద్ధి చెందబోతుంది? తెలంగాణ అభివృద్ధి ఏ రకంగా అయితే అవ్వబోతుందో అది మీరు అందరూ చూస్తారు. ఎన్ని మంత్రులు వస్తాయి అదంతా అది మేము కమెంట్ చేయాల్సిన విషయం కాదు. అది సెంట్రల్ లీడర్షిప్ కానీ పార్టీ కానీ డిసైడ్ చేస్తుంది. కానీ ఎన్ని వచ్చినా ఎన్ని రాకపోయినా ప్రతి కాన్స్టిట్యున్సీలో మోదీ గారి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అదేవిధంగా ప్రతి ఎంపీ కష్టపడతారు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అదేవిధంగా కష్టపడతారు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.